ఆదివాసీ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమవుతోంది. జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఇక మొదటిసారిగా శాశ్వత నిర్మాణ పనులు చేపట్టి గద్దెల్ని పునరుద్ధరిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఒకేసారి 7 నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెల వద్ద శాశ్వత నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు జాతరకు ఇంకా 18 రోజులే సమయం ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క పనులైతే చేస్తున్నారు. ఈ నెల 18వ తారీఖున మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తుండడం, 19వ తారీఖున గద్దెల పునరుద్ధరణ ప్రారంభ కార్యక్రమాలు చేస్తుండడంతో ఆ లోపే పనుల్ని పూర్తి చేసే విధంగా ఏర్పాట్లయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి జాతరలో భద్రత, ట్రాఫిక్ కోసం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల్ని కూడా వినియోగిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గతంలో లాగా జాతర సమయంలో చేపట్టే పనులకు భిన్నంగా 101 కోట్లతో గద్దెల శాశ్వత నిర్మాణ పనులు ఇప్పటికే చేపడుతున్నారు. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మాణాలు కూడా చేపట్టారు. ఎప్పుడు లేనటువంటి విధంగా రాతి శిలలతో గ్రానైట్ నిర్మాణాలతో పాటు ఇష్టదైవాన్ని భక్తులు ఇష్టంగా కొలిచే విధంగా గద్దెల నిర్మాణం చేస్తున్నారు. ప్రాకారం చుట్టూ రాతి శిలలపైన చూసినట్లయితే కనుక ఆదివాసుల గోత్రాలు కావచ్చు, వారి ఆచార వ్యవహారాలు తెలిపే విధంగా చిత్రాల్ని కూడా చెక్కించారు. ఈ దఫా 4 గద్దెల్ని ఒకేసారి దర్శించుకునే విధంగా శాశ్వత నిర్మాణాల పనులను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే విధంగా కూడా పూర్తి చేస్తున్నారు. జాతర గద్దెల వద్దనే కాకుండా జాతర నిర్వహణ కోసం ఇప్పటికే 151 కోట్లను కూడా కేటాయించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా మేడారంలో రోడ్లను వెడల్పు చేస్తున్నారు. లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. శాశ్వత నిర్మాణాలు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాల కోసం ప్రత్యేకంగా 8 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ కోసం జంపన్న వాగు వద్ద ఏదైతే స్నానాలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలని పూర్తి చేస్తున్నారు. మేడారంలో అతిపెద్ద శానిటరీ సమస్యకు ఇబ్బందులు లేకుండా గ్రీన్ టాయిలెట్లను కూడా ఎక్కువగా వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు సంబంధించి సుమారు 30,000 మంది ఉద్యోగుల్ని కూడా వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే 6,000 మంది ఉద్యోగులు జాతర స్థలంలో పనుల్లో కూడా నిమగ్నమయ్యారు. మేడారం జాతరకు 1.5 కోటికి పైగా భక్తులు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ దఫా మేడారంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి 450 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో 20 డ్రోన్ కెమెరాలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భద్రత కోసం వినియోగించుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు కోసం దాదాపు 12,000 మంది వరకు పోలీసులు కూడా విధి నిర్వహణలో పాల్గొనబోతున్నారు. జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో పనులు పూర్తి చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వైద్య శాఖ కూడా జాతరకు సంబంధించి కీలకంగా మారుతుంది. వైద్య శాఖకు సంబంధించినటువంటి ఏదైతే పూర్వ వరంగల్ కావచ్చు, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం 3,199 మంది సిబ్బందిని విధిలోకి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లతో కలిపి 544 మంది వైద్యులు యొక్క జాతర విధుల్లో పాల్గొంటారు. వీరికి తోడుగా 2,150 మంది పారామెడికల్ సిబ్బంది, నర్సులు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు కూడా షిఫ్టుల వారీగా 24 గంటల పాటు యొక్క మహాజాతరలో సేవలు అందించబోతున్నారు. అత్యవసర సేవలకు సంబంధించి 35 అంబులెన్స్లు, ఏదైతే గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేలా 35 అంబులెన్స్లను కూడా సిద్ధం చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను తక్షణమే ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి, అదేవిధంగా వరంగల్ ఎంజిఎంకు తరలించారని ఇప్పటికే మంత్రి సూచించారు. దామోదర రాజనరసింహ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈ 2 హాస్పిటల్లో నెల రోజుల పాటు డాక్టర్లు, సిబ్బంది కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మందుల కొరత రాకూడదు. చిన్న పిల్లలకు సంబంధించినటువంటి మందుల దగ్గర నుంచి పాము కాటు, విరుగుడు ఇంజక్షన్ల వరకు దాదాపు 248 రకాల మందులు, సర్జికల్ సామాగ్రిని, ఏదైతే సర్జికల్ సామాగ్రి కూడా ముందస్తుగానే సిద్ధం చేస్తున్నట్లు ఇప్పటికే మంత్రి కూడా వివరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఏదైతే జనవరి 20వ తేదీ నుంచి భక్తులకు సంబంధించినటువంటి రద్దీ పెరుగుతుంది. అప్పటి నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఏర్పాట్లపై కూడా ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక జాతరలో అత్యవసర వైద్య సేవల మేడారంకు సంబంధించి టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో కూడినటువంటి ప్రధాన ఆసుపత్రి శ్రీ సమ్మక్క సారలమ్మ వైద్యశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు కూడా వెల్లడించారు. దీనికి అదనంగా జంపన్నవాగు దగ్గర కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద కావచ్చు 6 పడకల సామర్థ్యంతో 2 మినీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతర పరిసరాల్లో
రూట్లలో 30 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 8 రూట్లలో క్యాంపులు వివిధ జిల్లాల నుంచి భక్తులకు వచ్చే ఏదైతే భక్తులు వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు కాబట్టి 8 ప్రధాన రూట్లలో ఎక్కడ కూడా వైద్య సేవలకు లోటు రాకూడదని ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా తక్షణం స్పందించి వైద్యం అందించేలా అధికారిక యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శనివారం రోజున ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి సంబంధించి పలు సూచనలు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించినటువంటి ప్రణాళికను కూడా మంత్రి అధికారులకు వెల్లడించారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు, ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గద్దెల వద్ద జంపన్నవాగు సమీపంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను కూడా ప్రారంభించినట్లు అధికారులు మంత్రి గైర వెల్లడించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాల్లో మరిన్ని మెడికల్ క్యాంపులు కూడా ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి దామోదర రాజనరసింహ సూచనలు చేశారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకొంటే అమ్మవార్లను దర్శించుకొని క్షేమంగా ఇళ్లకు చేరేంత వరకు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండాలని కూడా స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు అయితే సూచించారు. సో మొత్తానికైతే మహాజాతరకు సంబంధించి సమయం దగ్గర పడుతుండటంతో ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా జరగబోతున్నాయి. ఇక సీఎం కూడా మరి ఏదైతే ఈ నెల రాబోతున్నటువంటి నేపథ్యంలో 18-19 తారీఖు సంబంధించి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు ఈ యొక్క అభివృద్ధి పనులపైన కూడా పూర్తి నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది.